విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం అసలు ఏ విధంగా ఏర్పడింది? హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించారని ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. కానీ ఫస్ట్ వాళ్ళు అసలు ఏ విధంగా స్థాపించడానికి ముందు ఏ విధమైనటువంటి కారణాలు దోహదపడ్డాయో చూద్దాం. ఇక్కడ హోయసాల రాజ్యంలో ఇక్కడ వీరభల్లాలుడు అంటే మూడవ భల్లాలుడు వీరభల్లాలుడు ఉన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడికి దండయాత్రలు చేస్తాడు. దండయాత్రలు చేసినప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతి అయినటువంటి మాలిక్ కఫూర్ను పంపుతాడు. అప్పుడు ఇక్కడ ఓడించినప్పుడు కంపిలి ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంటే హోయసాల రాజ్యంలో పనిచేస్తున్నటువంటి ఎవరు? హరిహర బుక్కరాయ, హరిహర రాయలు తర్వాత బుక్కరాయలు, వీళ్ళిద్దరు ఫస్ట్ కర్ణాటక ప్రాంతంలోని ఇక్కడ పని చేసేది ఇక్కడ హోయసాల రాజ్యంలో. ఎప్పుడైతే హోయసాల రాజ్యం తొలగించబడిందో దాని తర్వాత వీళ్ళు వరంగల్కి వెళ్తారు. ఇక్కడ ఓరుగల్లులో ప్రతాపరుద్రుని కింద కోశాధికారులుగా పనిచేస్తారు. ఎప్పుడైతే 1323లో ఇక్కడ ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం వస్తుంది. తుగ్లక్ వంశంలో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కుమారుడైనటువంటి జునాఖాన్ను పంపించగా ఆయన వచ్చి ప్రతాపరుద్రుని ఓడించి బంధించి తీసుకెళ్లేటప్పుడు ఆయన చనిపోతాడు. తర్వాత ఇక్కడంతా తుగ్లక్లు మొత్తం ప్రతినిధులుగా పనిచేస్తారు. అయితే ఇక్కడ కోశాధికారులుగా ఉన్నటువంటి మళ్ళీ హరిహర రాయలు బుక్కరాయలు కంపిలి రాజ్యానికి పరిపాలిస్తారు. ఎక్కడికి పరిపాలిస్తారు? కంపిలి. అప్పుడు ఈ ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడు. ఎవరు వస్తారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ తన మేనల్లుడు తిరుగుబాటు చేయగా అప్పుడేం చేస్తాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ తన సైన్యాన్ని పంపి కంపిలి రాజ్యాన్ని నాశనం చేసి హరిహర రాయల్ని బుక్కరాయల్ని తీసుకొని అంటే బంధించి ఢిల్లీకి తీసుకుపోయి ఇస్లాం మతంలోకి మారుస్తారు. అంటే వీళ్ళు ముందు హోయసాల రాజ్యంలో ఉండేది. హోయసాల రాజ్యం పోయినాక కాకతీయులోకి వెళ్ళారు. కాకతీయుల్లో కోశాధికారులుగా పనిచేసినాక అక్కడ కాకతీయ రాజ్యం నాశనం అయిపోయాక కంపిలీలోకి వచ్చారు. కంపిలీ పోయాక వీళ్ళు ఇస్లాం మతంలోకి మారి ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళారు. కంపిలీ రాజ్యంలో ఎప్పుడైతే ప్రజల తిరుగుబాటు వచ్చిందో అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ మళ్ళీ వీళ్ళని పంపుతాడు, హరిహర రాయల్ని బుక్కరాయల్ని పంపుతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆనెగొంది రాజధానిగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి 1336లో అద్భుతమైనటువంటి గొప్ప పండితుడు విద్యారణ్య మహర్షి. ఎవరైనా? విద్యారణ్య మహర్షి. ఈ విద్యారణ్య మహర్షి పరిచయం అయి, ఏమయ్యా బాబు హరిహర బుక్క, మీరు హైందవులై ఉండి ఇస్లాం మతంలోకి ఏంటయా అని వీళ్ళ మనసు మార్చి వీళ్ళను తీర్చిదిద్ది వీళ్ళను కొత్తగా అంటే విద్యారణ్య మహర్షి చెప్పిన మీదట హంపి రాజధానిగా హంపి రాజధానిగా వీళ్ళు ఏం స్థాపిస్తారంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. దేన్ని స్థాపిస్తారు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1336లో. ఎవరు చెప్పిన మీదట? విద్యారణ్య మహర్షి చెప్పిన మీదట. దేన్ని కేంద్రంగా? హంపిని కేంద్రంగా చేసుకొని వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అయితే ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది స్థాపన జరుగుతుంది. అయితే ఈ విజయనగర సామ్రాజ్యానికి తెలుసుకోవడానికి ముఖ్య సాహిత్య గ్రంథాలేంటి, సాహిత్య ఆధారాలు ఏంటియో ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు ముఖ్య సాహిత్య ఆధారాలు విజయనగర సామ్రాజ్యంలో ఏంటి అంటే మనకు రాబర్ట్ సిఎల్ రచించినటువంటి ద ఫర్గాటన్ ఎంపైర్. ఏంటది? ద ఫర్గాటన్ ఎంపైర్. ద ఫర్గాటన్ ఎంపైర్ అని రాబర్ట్ సిఎల్ రచిస్తాడు. మనకు ఈ గ్రంథం ద్వారా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఏంటి గ్రంథం? ది ఫర్గాటన్ ఎంపైర్ అనేటువంటి గ్రంథం అన్నమాట. ఈ గ్రంథాన్ని ఎవరు రాస్తారు? రాబర్ట్ సీవెల్ రచిస్తాడు. రాబర్ట్ సీవెల్ ఆర్ సూయల్ ఎట్లయినా అనొచ్చు. రాబర్ట్ సీవెల్ రాస్తాడు. ఈ గ్రంథం ప్రకారం మనకు అద్భుతమైనటువంటి సమాచారం విజయనగర సాహిత్యానికి సంబంధించినటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుంది ద ఫర్గాటన్ ఎంపైర్ వల్ల. ఇక రెండవ ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే ఆముక్తమాల్యద. ఏంటి? ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యదకే మరొక పేరేంటంటే
విష్ణు చిత్తీయం అని అంటారు. విష్ణు చిత్తీయం అని అంటారు. శ్రీకృష్ణదేవరాయలు తన అంటే తూర్పు వైపు ఒరిస్సా వైపు దండయాత్రలు చేసి వస్తుండగా ఈ ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని విజయవాడ పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి గ్రామంలో రచిస్తాడు. మీరు కరెక్టే విన్నారు, శ్రీకాకుళం జిల్లాలో కాదు, విజయవాడ పక్కన, కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన శ్రీకాకుళం అనేటువంటి అక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆంధ్ర విష్ణు దేవాలయం అనే చోట కూర్చొని ఆముక్తమాల్యద రచిస్తాడు. ఆముక్తమాల్యద విష్ణు చిత్తీయం అంటారు. దీన్ని రచించింది ఎవరు అంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు. ఈ గ్రంథం ద్వారా మనకు అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా తెలుస్తుంది అని చెప్పచ్చు. ఈ గ్రంథం ద్వారా పరిపాలన అంశాలు మనకు తెలుస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా అడ్మినిస్ట్రేషన్ మనకు తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమని చెప్పాను? పరిపాలనకు చెందినటువంటి అంశాలు ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఇక ముఖ్యమైనటువంటి మూడవ గ్రంథం ఏంటిదంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉంటారు. ఆ అష్టదిగ్గజాల్లో గొప్పవాడైనటువంటి ఎవరు? అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర. ఏంటది? మను చరిత్ర. మను చరిత్రకే స్వారోచిష మను సంభవం అని కూడా పేరు. ఈ మను చరిత్రను రచించింది ఎవరు అంటే అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన. ఈ అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర వల్ల మనకు సంఘం ఏ విధంగా, వీళ్ళ కాలంలో సొసైటీ ఏ విధంగా ఉంది, సొసైటీ అని అంటే వీళ్ళ కాలంలో సమాజం ఏ విధంగా ఉంది, సమాజం యొక్క లక్షణాలు ఈ మొత్తం ఎందులో తెలుస్తుంది? మను చరిత్రలో మనకు ముఖ్యంగా తెలుస్తుంది అనమాట. ఇక సాళువ వంశం గురించి అంటే సంగమ, సాళువ, తుళువ, శ్రీకృష్ణదేవరాయలు తుళువ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి సాళువ వంశం గురించి తెలిపేటువంటి గొప్ప గ్రంథం రాజనాథ డిండిమ రచించినటువంటిది సాళువాభ్యుదయం. ఏంటిది? సాళువాభ్యుదయం. సాళువాభ్యుదయంలోనే ఉంది సాళువ వంశ చరిత్ర గురించి ఇందులో తెలుస్తుందని ఉంది. ఇది రాజనాథ డిండిమ రచించాడు. రాజనాథ డిండిమ రచించాడు. దీనిలో ఏం తెలుస్తుంది? సాళువ వంశం గురించి తెలుస్తుంది. సాళువ వంశ చరిత్ర. సాళువ వంశ చరిత్ర దీనివల్ల తెలుస్తుంది అన్నమాట. సో సాళువాభ్యుదయం. సరే, గంగాధర ప్రతాప విలాసం అనేటువంటిది గంగాధరుడు రాశాడు. దానివల్ల కూడా విజయనగర సామ్రాజ్యంపై బహమనీలు తర్వాత గజపతుల దండయాత్రలు ఏ విధంగా చేశారనేటువంటిది ఈ గ్రంథంలో తెలుస్తుంది. ఏంటిది అది? గంగాధర ప్రతాప విలాసం. గంగాధర ప్రతాప విలాసం అనేటువంటిది ఏంటి? మనకి ఎవరు రాశారు దీన్ని? గంగాధరుడు రాశాడు. గంగాధరుడు రాశాడు. గంగాధరుడు రచించాడు. ఏం తెలుస్తుంది ఈ గ్రంథంలో అంటే విజయనగర సామ్రాజ్యంపై బహమనీల మరియు గజపతుల దండయాత్రల గురించి తెలుస్తుంది. బహమనీల తర్వాత గజపతుల దండయాత్రల గురించి వివరిస్తుంది. దండయాత్రల గురించి వివరిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకు ద ఫర్గాటన్ ఎంపైర్ రాబర్ట్ సీవెల్ రచించినటువంటిది. ముఖ్యంగా ఇతను తీసుకున్నది ఎవరంటే యాత్రికులైనటువంటి డొమింగో ఫేస్. ఎవరైనా? డొమింగో ఫేస్ తర్వాత న్యూనిస్ అనేటువంటి యాత్రికుల వీళ్ళ యొక్క పూర్తి వీరి నుండి సమాచారాన్ని తీసుకొని ఇందులో ముఖ్యంగా ది ఫర్గాటన్ ఎంపైర్ అనేటువంటి గ్రంథంలో రాశాడు రాబర్ట్ సీవెల్. చాలా అద్భుతంగా రాశాడు. తర్వాత ఆముక్తమాల్యద అనే విష్ణు చిత్తీయం అంటారు, శ్రీకృష్ణదేవరాయలు రాశాడు. అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుస్తుంది. మను చరిత్ర గురించి అల్లసాని పెద్దని రాశాడు. సొసైటీ గురించి తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో అంటే ఇప్పుడు పరిపాలన వేరు, సమాజం వేరు. పరిపాలన అంటే అడ్మినిస్ట్రేటివ్, పరిపాలించే వాళ్ళు తర్వాత సామాన్య మానవులు ఒక్క తిరిగా ఉంటారు కదా, సమాజం గురించి తెలుపుతుంది. సాళువాభ్యుదయం రాజనాథ డిండిమ రచించినటువంటి సాళువ వంశ చరిత్ర గురించి తెలిసే బుక్కు సాళువాభ్యుదయం. గంగాధర ప్రతాప విలాసం గంగాధరుడు రచించాడు. బహమనీలు గజపతుల యొక్క దండయాత్రల గురించి దీంట్లో మనకు తెలుస్తుంది. ఇవి మనకు ముఖ్యమైనటువంటి సాహిత్య ఆధారాలు. ఇక మనం విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశాలు పరిపాలించాయి, ఆ వంశాల్లో గొప్ప పాలకుడు ఎవరు అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తాం.
విజయనగర సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు, మొత్తం పరిపాలించిన వంశాలు ఏంటేంటి ఆ వంశాలు అంటే, ఫస్ట్ది సంగమ వంశం. ఏంటది? సంగమ వంశం, సంగమ డైనాసిటీ అంటారు. సంగమ వంశం 1336, వీళ్ళ స్థాపన ఎప్పుడు జరిగింది? 1336లో జరిగింది. 1336 నుండి 1485 వరకు చాలా అద్భుతంగా పరిపాలిస్తారు. ఈ సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే ప్రౌఢ దేవరాయలు. ఎవరు? ప్రౌఢ దేవరాయలు. ఇతన్నే రెండవ దేవరాయలు అని కూడా అంటారు. గొప్ప పాలకుడు ప్రౌఢ దేవరాయలు. సో సంగమ వంశం ఫస్ట్ 1336 నుండి 1485 వరకు ఉంటుంది. ఆ తర్వాత సంగమ వంశాన్ని తీసేసి మొదటి ఆక్రమణగా రెండవ వంశం వస్తుంది. అదే ఏంటంటే సాళువ వంశం అన్నమాట. సాళువ వంశం. ఈ సాళువ వంశం 1485 నుండి చాలా తక్కువ కాలం పరిపాలిస్తుంది, 1505 వరకు. జస్ట్ ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మాత్రమే పాలకులు ఉంటారు. ఇందులో ఇద్దరే పాలకులు ఉంటారు. గొప్ప పాలకుడు ఎవరు అని అంటే మనం చూస్తాం, అన్నమయ్య సినిమాలో రాజవేషంగా కనపడేటువంటి సాళువ నరసింగరాయలు. ఈయనకే అన్నమయ్య సమకాలికుడు అన్నట్టు. సాళువ నరసింగరాయలు, ఈయన చాలా గొప్పవాడు ఈ వంశంలో. తర్వాత మనకు 1505 నుండి సాళువ వంశాన్ని తీసేసి రెండవ ఆక్రమణగా వచ్చేది తుళువ వంశం వస్తుంది. ఆ తుళువ వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తుందంటే మనకు చాలా గొప్పగా పరిపాలిస్తారు వీళ్ళు కూడా. 1505 నుండి 1576 వరకు పరిపాలిస్తారు. 1505 నుండి 1576 వరకు పరిపాలిస్తారు. తుళువ వంశంలో గొప్ప పాలకుడు, మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే గొప్ప పాలకుడు ఆయన ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఎవరైనా? శ్రీకృష్ణదేవరాయలు. సో ఆయన తుళువ వంశంలో గొప్పవాడు, మొత్తం సామ్రాజ్యంలో కూడా గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పుకోవచ్చు. ఇక నాలుగవ వంశం అరివీడి వంశం, లేదా అరివీటి వంశం అని కూడా అంటారు, అరివీడి వంశం అని కూడా అంటారు. ఎలా అన్నా అరివీడే. సో 1576 నుండి 1680 వరకు ఇది పూర్తవుతుంది. ఇక్కడ గొప్ప పాలకుడు అంటే అరివీడి వంశంలో గొప్ప పాలకుడు ఎవరు అంటే రెండవ వెంకటపతి రాయలు. ఎవరైనా? రెండవ వెంకటపతి రాయలు ఇక్కడ గొప్ప పాలకుడుగా ఉంటారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు చూస్తే ఏమేమి ఉన్నాయి? సంగమ వంశం, గొప్ప పాలకుడు ప్రౌఢదేవరాయలు 1336 నుండి 1485 వరకు. సాళువ వంశం 1485 నుండి 1505 వరకు గొప్ప పాలకుడు సాళువ నరసింగరాయలు. తుళువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు 1505 నుండి 76 వరకు. అరివీడి వంశం 1576 నుండి 1680 వరకు రెండవ వెంకటపతి రాయలు, ఈయన గొప్ప పాలకులు. ఈ విధంగా వీళ్ళ సామ్రాజ్యం అనేటువంటిది నడుస్తుంది అని చెప్పచ్చు. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పరిపాలిస్తాయి. అయితే మొట్టమొదట ఎవరు పరిపాలిస్తారని చెప్పాం? సంగమ వంశం పరిపాలిస్తుంది. 1336లో వీళ్ళు హరిహర బుక్కరాయలు విద్యారణ్య మహర్షి చెప్పిన మీదట తుంగభద్రా నదీ తీరంలో, ఎక్కడ? తుంగభద్రా నదీ తీరంలో వీళ్ళు ఏం చేస్తారు? హంపి వద్ద వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది కరెక్ట్గా తుంగభద్రా నది. మీరు మీకు 2 చూపిస్తాను. ఒకటి ఇగో ఇది చూడండి, సేమ్ తుంగభద్రా నది అనమాట ఇది. తర్వాత పైన మహారాష్ట్రలో పుట్టి ఆ తర్వాత ఇక్కడి నుండి తెలంగాణలో పుట్టి తర్వాత తుంగభద్రలో కలిసి ఇక్కడి నుంచి ఈ విధంగా కృష్ణానది పోతుంది. ఇగో ఇదేంటిది? కృష్ణానది. కే అంటే కృష్ణానది. ఇదేంటిది? టీ అంటే తుంగభద్ర. ఈ తుంగభద్ర నదీ తీరంలో ఇక్కడ నల్లటి చుక్క ఉంది చూడండి, అదే ఏంటి? ఇక్కడ హంపి. హంపిని రాజధానిగా చేసుకొని ఏం పరిపాలించారు? సంగమ వంశం అనేటువంటిది మొదలైంది. గుర్తుపెట్టుకోండి, ఏం వంశం స్టార్ట్ అయింది? సంగమ వంశం స్టార్ట్ అయింది. సంగమ వంశంలో మొదటి పాలకుడు ఎవరు అని చెప్పాం? మనకు హరిహర రాయలు. ఎవరైనా? హరిహర రాయలు, మొదటి హరిహర రాయలు. సో మనకు మొదటి హరిహర రాయలు స్థాపిస్తాడు. మొదటి హరిహర రాయలు
ఈయన ఈ విధంగా పరిపాలన ఎప్పటి నుంచి చేస్తాడంటే 1336 నుండి 56 వరకు చేస్తాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తాడు? 36 నుండి 56 వరకు చేస్తాడు. 20 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతని కాలంలో ముఖ్యమైనటువంటిది మెయిన్ అంతా కూడా యుద్ధాలు ఎక్కువగా చేసేది ఎవరు అంటే ఇక్కడ బాగా జరిగేది యుద్ధాలు దేనికనంటే ఈ కృష్ణా నది తుంగభద్ర నది మధ్యన ఉన్నటువంటి రాయచూర్ అంతర్వేది అంటారు, దాన్ని దోబ్ అంటారు. ఆ ప్రాంతం కోసమే యుద్ధాలు జరుగుతాయి, మనం క్రమక్రమంగా చూస్తాం. అయితే మొదటి హరిహర రాయలు హంపిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఇతని కాలంలో మనం ఏ విధమైనటువంటి ఆక్రమణలు జరిగాయి, ఇతని కాలంలో ఉన్నటువంటి మంత్రి, ఇతని యొక్క మంత్రి ఎవరు? మొదటి హరిహర రాయల యొక్క మంత్రి ఎవరు అంటే అనంత ఋషు. కానీ ఇక్కడ మంత్రి అనంత ఋషిగా ఉంటే బుక్కరాయలు అంటే ఇతని యొక్క సోదరుడు బుక్కరాయలు గొప్ప పాలన చేసేసి రెండింటిని ఆక్రమిస్తాడు. ఎలా అంటే బుక్కరాయలు ఇతను 1336లో స్టార్ట్ అయింది కదండి. 1336లో స్టార్ట్ కాగానే ఇతను ఏం చేస్తాడు, ఇక్కడ నెల్లూరులో ఉంది ఇప్పుడు ఉదయగిరి అంటారు. నెల్లూరులో ఉన్న కోటను ఏమంటారు? ఉదయగిరి. ఇది గజపతులు కట్టుకున్న కోట. అయితే దాన్ని ఉదయగిరి దుర్గాన్ని ఎప్పుడు 1343లో ఆక్రమిస్తాడు. 1343లో బుక్కరాయలు ఆక్రమిస్తాడు. అంటే ఉదయగిరి దుర్గం వరకు ఇతని యొక్క పరిపాలన ఉంటుందన్నమాట. ఎవరు? ఉదయగిరి దుర్గం వరకు వీళ్ళ యొక్క, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అనంతపురం, తర్వాత కర్నూలు, కడప, చిత్తూరు, తర్వాత నెల్లూరు ప్రాంతాలని పూర్తిగా ఆక్రమిస్తారు. ఆ తర్వాత ఈ బుక్కరాయలు ఏం చేస్తాడంటే హోయసాల 4వ భల్లాలుని ఓడించి ఇక్కడ విరూపాక్షరాయల్ని తీసుకొని వెళ్తాడు. 4వ భల్లాలుని ఓడించి ఏం చేస్తాడంటే హోయసాల 4వ భల్లాలుని ఓడించి, ఎప్పుడు ఈ హోయసాలను ఓడించింది ఎప్పుడు? 1347 ప్రాంతంలో. సో హోయసాల 4వ భల్లాలుని ఓడించి ఇతను బుక్కరాయలు అటు తూర్పు నుండి ఇటు పశ్చిమం వరకు పాలన సాగేటట్టు చేస్తాడు. వీళ్ళ పాలన ఎట్లా సాగింది? తూర్పు నుండి పశ్చిమం వరకు సాగింది అనమాట. అందుకే మొదటి హరిహర రాయలకు ఉన్నటువంటి బిరుదు ఏంటిదంటే పూర్వ అంటే తూర్పు అన్నట్టు, పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అంటారు. ఏమంటారు ఇతన్ని? పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అంటారు. అని ఇతని గురించి చెప్పేటువంటి శాసనం భాగేల్ శాసనం. ఏంటది? కర్ణాటకలోని భాగేల్ శాసనం అనేది తెలియజేస్తుంది. అలాగే బీజాపూర్ శాస్త్రం కూడా ఇతని గురించి తెలియజేస్తుంది. ఈ 2 శాసనాలు హరిహర రాయల గురించి తెలుస్తుంది. సో మొత్తానికి ఇతని కాలంలోనే 1347లో ఎవరు? ఇక్కడ గుల్బర్గా రాజధానిగా, దేని రాజధానిగా? గుల్బర్గా రాజధానిగా ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారంటే హసన్ గంగు. ఎవరైనా? హసన్ గంగు ఏం చేస్తాడు? గుల్బర్గా రాజధానిగా ఇక్కడ బహమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఏం స్థాపిస్తాడు? బహమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? హసన్ గంగు. ఎప్పుడు? 1347లో. ఇక ఆయన స్థాపించినాక ఈ రాయచూరు అంతర్వేది కోసమే కొట్లాటలు. అంటే రాయచూరు అంతర్వేది అంటే ఈ మధ్యన కృష్ణా తుంగభద్రా నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైనటువంటి ప్రాంతం కోసమే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సరే, ఇతని కాలంలో ఏం జరిగింది అనేటువంటి, మొదటి హరిహర రాయల కాలంలో ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో ఇతని కాలంలో ఇతని సోదరుడు ఎవరు? బుక్కరాయలు. ఇతని సోదరుడు మొదటి బుక్కరాయలు. ఎవరైనా? మొదటి బుక్కరాయలు ఏ సంవత్సరంలో? 1343వ సంవత్సరంలో. 1343వ సంవత్సరంలో దేనిని ఆక్రమిస్తారు వీళ్ళు? ఉదయగిరి దుర్గాన్ని. ఉదయగిరి దుర్గం అంటే ఎక్కడుంది? నెల్లూరు. ఉదయగిరి దుర్గంను ఆక్రమిస్తారు. ఎవరు? బుక్కరాయలు. గుర్తుపెట్టుకోండి, బుక్కరాయలే ముఖ్యమైనటువంటిది. మంత్రి అనంత ఋషు, కానీ బుక్కరాయలు ఈ విధంగా చేస్తాడనమాట. అలాగే బుక్కరాయలు ఏం చేస్తాడు? ఈయన మొదటి బుక్కరాయలు 1347లో హోయసాల రాజ్యపు పాలకుడైనటువంటి ఎవరైనా 4వ వీర భల్లాలుణ్ణి
4వ వీర భల్లాలుని ఓడించి ఇక్కడ హోయసాల రాజ్యాన్ని ఆక్రమిస్తారు. హోయసాలను ఆక్రమిస్తారు. సో ఈ విధంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు పరిపాలన ఉంది కాబట్టి ఇతన్ని, తూర్పు నుంచి పశ్చిమం వరకు పరిపాలన ఉంది కాబట్టి ఇతని బిరుదు ఏంటిదంటే, ఎవరి బిరుదు? మొదటి హరిహరరాయల యొక్క బిరుదు ఏంటట? అది బిరుదు పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. పూర్వం అంటే తూర్పు, పూర్వ పశ్చిమ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా ఉంది కదా, అందుకోసమని ఇతని బిరుదు ఏంటిదంటే పూర్వ పశ్చిమ సముద్రాధిపతి. సముద్రాధిపతి, పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అని కలదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? తూర్పు నుండి, తూర్పు అంటే నెల్లూరు, ఉదయగిరి దుర్గం, తూర్పు నుండి పశ్చిమం వరకు పరిపాలించాడు. పశ్చిమం వరకు పాలించాడు ఎట్లయినా సరే. సో ఇతని బిరుదు చెప్పుకున్నాం కదా. మరి ఇతని కాలంలో ఏం చెప్పాం మనం ఇంతకుముందు? శాసనాలు వివరిస్తున్నాయని చెప్పాం. ఇతని గురించి వివరించే శాసనాలు, ఇతని గురించి వివరించే శాసనాలు ఏంటా శాసనాలు? బిరుదు గుర్తుపెట్టుకోవాలి, పూర్వ పశ్చిమ సముద్రాధిపతి అనేటువంటిది. ఇతను 2 దుర్గాలను ఆక్రమించి పూర్వం పశ్చిమం అంతా కలుపుకున్నాడు. తర్వాత అవన్నిటికీ బుక్కరాయలే సేవ చేశాడు. ఆ తర్వాత ఇతని గురించి వివరించే శాసనాలు కనుక చూసుకున్నట్టయితే భాగేల్ శాసనం, ఏంటది? భాగేల్ శాసనం కర్ణాటక, తర్వాత అంత కర్ణాటకే ఉంటుంది. నెక్స్ట్ బీజాపూర్ శాసనం, ఏంటది? బీజాపూర్ శాసనం. ఈ 2 శాసనాలు ఇతని గురించి వివరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాను. ఇతని కాలంలోనే 1347లో ఏం చేశాడు? హసన్ గంగు గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇక మొదలైంది ఎవరెవరికి? విజయనగర రాజ్యానికి, తర్వాత బహమనీలకు. ఆ మధ్యన కృష్ణ, తర్వాత తుంగభద్ర, ఈ కింది నుంచి పోయేది వీళ్ళు తుంగభద్ర నది ఒడ్డులో ఉన్నారు, వాళ్ళకు దగ్గర కృష్ణా నది ఉంది. సో కాబట్టి ఈ 2 నదుల మధ్య ప్రాంతం కోసం కొట్టుకుంటారు. మొత్తం ఇక్కడి నుంచి మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతమయ్యే వరకు ఆ ప్రాంతం కోసమే గొడవలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇతని కాలంలో 1347లో, ఇతని పరిపాలనా కాలంలోనే, ఇతని 1336లోనే స్టార్ట్ చేస్తాడు. అందుకోసమనే ఇతని పరిపాలనా కాలంలో అంటే 1347లో ఏం చేస్తాడు? హసన్ గంగు, ఎవరతను? హసన్ గంగు అనే అతను. హసన్ గంగు దేనిని రాజధానిగా? గుల్బర్గా రాజధానిగా. తెలంగాణకు పక్కగా ఉంటుంది, కర్ణాటకలో చాలా పైన ఉండేటువంటి ప్రాంతం. హసన్ గంగు గుల్బర్గా రాజధానిగా దేన్ని స్థాపిస్తాడు? బహమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ విధంగా విజయనగర రాజ్యం కొంత మూమెంట్ వచ్చిందనమాట. చిన్న హంపిలో మొదలై ఉదయగిరి వరకు, తర్వాత ఇక్కడ హంపి వరకు మొదలైందనమాట. ఇక తర్వాత చాలా గొప్ప ఆయన వస్తాడు. ఇప్పుడు బుక్కరాయలు జస్ట్ సైన్యాధిపతిగా ఉండే ఉదయగిరి, హోయసాల 2 ఆక్రమించాడు. ఆయనే నెక్స్ట్ పరిపాలనకు వస్తున్నాడు. హరిహరరాయల యొక్క సోదరుడు బుక్కరాయలు సైన్యాధిపతిగా, అంటే అన్న పరిపాలిస్తున్నప్పుడే ఉదయగిరిని, హోయసాలను చేసి కలిపి పరిపాలించేటట్టు ఆయన ఆక్యుపై చేసుకున్నాడు, ఆక్రమించాడు. ఇప్పుడు ఆయనే పరిపాలనకు వస్తున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి హరిహరరాయల యొక్క సోదరుడు మొదటి బుక్కరాయలు 1356లో ఆయన పరిపాలన అయిపోతుంది. 56 నుండి 77 వరకు. ఇప్పుడు మొదటి హరిహరరాయలకు ఎవరు సమానంగా ఉన్నాడు? ఇక్కడ హరిహరరాయలు ఉన్నప్పుడు ఇక్కడ హసన్ గంగు ఉన్నాడు. అప్పటికి హసన్ గంగు చచ్చిపోయి ఆయన కొడుకు మహమ్మద్ షా వచ్చాడు. ఇవన్నీ జాగ్రత్తగా మనం రాసుకోవాలి, కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ రాసుకోవాలన్నమాట. మహమ్మద్ షా 1, మొదటి మహమ్మద్ షా ఇక్కడ పాలనకు వచ్చాడు. హసన్ గంగు యొక్క కుమారుడు అనమాట. సో ఎందుకంటే అస్తమానం వీళ్ళకే పడదు కాబట్టి వాళ్ళిద్దరి గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం అనమాట. సో మొదటి బుక్కరాయల యొక్క ప్రధానమంత్రి ఎవరైనా? ప్రధానమంత్రి పేరేంటంటే
అనంతరాయలు. ఎవరు? అనంతరాయలు. ఈయన చాలా గొప్ప విషయం. అనంతపురంలో పెనుగొండ దుర్గాన్ని నిర్మించాడు ఇతని కాలంలోనే. అనంతపురంలో ఏం దుర్గాన్ని? పెనుగొండ దుర్గాన్ని నిర్మించాడు. ఇక ఇతని యొక్క మంత్రులు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి మంత్రి, ప్రధానమంత్రి అనంతరాయలు. ఇక నెక్స్ట్ ముఖ్యమైన మంత్రులు ఎవరు అంటే సాయణాచార్యులు. ఎవరైనా? సాయణాచార్యులు. ఆ తర్వాత 2 మాధవుడు అనేటువంటి మంత్రి కూడా ఇతని కాలంలో ఉన్నారు. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి సమకాలీన అంటే కాంటెంపరీ, సమకాలీన ఎవరు? మనకు అస్తమానం వాళ్ళతోటే యుద్ధాలు జరుగుతాయి కాబట్టి సమకాలీన బహమనీ సుల్తాన్. నేను ఇంతకుముందే చెప్పాను, హసన్ గంగు 1358లోనే చచ్చిపోతాడు. చచ్చిపోయినాక ఆయన కొడుకు మహమ్మద్ షా వస్తాడు. కాబట్టి మహమ్మద్ షా 1 ఇతనికి సమకాలీనంగా ఉన్నాడు. ఇతని సమకాలీన బహమనీ సుల్తాన్. ఇతని సమకాలీన బహమనీ సుల్తాన్ ఎవరు అంటే చెప్పాను కదా, హసన్ గంగు కొడుకు మహమ్మద్ షా 1. ఎవరైనా? మహమ్మద్ షా 1 అన్నమాట. అయితే ఇతడు వేద మార్గాల్ని చాలా గొప్పగా ఈయన పోషిస్తాడు. కాబట్టి ఈయనకున్నటువంటి బిరుదులు ముఖ్యమైనటువంటి అన్నీ నేర్చుకుంటే తర్వాత దండయాత్రల గురించి నేర్చుకుందాం. ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. సో ఇవి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బిరుదులు ఏంటిదంటే వేద మార్గ ప్రవక్త. ఏంటి? వేద మార్గ ప్రవక్త. వేద మార్గ ప్రవక్త. ఓకే. తర్వాత వేద ప్రతిష్టాపక. ఏంటిది? వేద ప్రతిష్టాపక అనేటువంటి బిరుదులు ఉన్నాయి ఇతనికి. అయితే చెప్పాను కదా, అనంతరాయలు అనంతపురంలో ఏం కట్టాడు? పెనుగొండ దుర్గాన్ని నిర్మించాడు. గుర్తుపెట్టుకోండి. ఇతని కాలంలో, ఎవరి కాలంలో? మొదటి బుక్కరాయల కాలంలో. ఇంకా దండయాత్రలు చెప్పట్లేదు నేను, ముఖ్యమైన సమాచారం ఇచ్చేసి తర్వాత చెప్తామని నేను ఆగిపోయాను. సో ఇతని కాలంలో ఇతని ప్రధానమంత్రి ఎవరు? అనంతరాయలు అనంతపురంలో అంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏం నిర్మించాడు? పెనుగొండ దుర్గాన్ని నిర్మించాడు. పెనుగొండ వీళ్ళు నిర్మించిందే, గుర్తుపెట్టుకోండి. ఉదయగిరి వీళ్ళు నిర్మించింది కాదు. ఉదయగిరి గజపతులు నిర్మించింది. పెనుగొండ దుర్గాన్ని మాత్రం బుక్కరాయలే నిర్మిస్తాడు. బుక్కరాయల కాలంలో బుక్కరాయలు నిర్మించాడు, అనంతరాయలు నిర్మిస్తాడు. అనంతరాయలు అనంతపురంలో పెనుగొండ దుర్గాన్ని నిర్మిస్తాడు. పెనుగొండ దుర్గాన్ని నిర్మిస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి అనంతరాయలు. ఇతని కాలంలో ఇతని ప్రధానమంత్రి అయిన అనంతరాయలు అనంతపురంలో పెనుగొండ దుర్గాన్ని నిర్మిస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇతని మంత్రులు సాయణాచార్యులు, మాధవుడు. తర్వాత ఇతని కాలంలో బహమనీ సుల్తాన్ ఎవరు? ఇక్కడ ఉన్నది మహమ్మద్ షా 1. తర్వాత బిరుదులేంటి? వేద మార్గ ప్రవక్త, వేద ప్రతిష్టాపక అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయి. ఇది ఇతని గురించి చెప్పేటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక ఇతని కాలంలో జరిగినటువంటి దండయాత్రలు కానీ ఏ విధమైనటువంటి మార్పులు జరిగాయో చూద్దాం.